ఏం చేస్తున్నావా? ఉల్లిగడ్డలు ఊరు నాయన చూస్తున్నా దొరా. ఊరు నట్టునలే మామ, పెరిగి రేటు బాగుంది. పెరిగిద్దాం పా దొరా, మరి కులం నన్న బుడుకుదాంపా. ఏ బావా వాగు బావా, గడ్డ ఊరింది బావ, మాది రేపు పెరిగి అనుకోవడం కూలికొస్తావా? వస్తా కానీ బావా, ఇప్పుడు ఈ మధ్య పూలు రేట్లు ఎక్కువ ఉన్నాయి కదా, కూలి బాగా ఉంటుంది బావా. 1000 రూపాయలంటే మరి ఎక్కువ అవుతుంది కదా సిరాజు. ఎట్లా పెరిగేలా మన ఉల్లిగడ్డ పెరగలేదు. తప్పదు మామ, మనం వేసుకున్నాం కాబట్టి మనకు తప్పదు. నీ మాట కదనుకున్నా సర్లే పెరిగిస్తున్నారు. వెయ్యనే పర్లేదు బావ, రేపు రాగా. రండి బాబు రండి, తక్కువ ధరకే ఉల్లి అని అధికారులు చేసిన ప్రచారం కాస్త బిడిసి కొట్టింది. మార్కెట్కి క్యూ కట్టిన జనం ఉల్లి బస్తాలు ఎత్తికెళ్లిపోవడం షాక్ ఇచ్చింది. ఇంతకీ కర్నూలు మార్కెట్లో ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో చూద్దాం. కర్నూలు మార్కెట్లో విచిత్ర పరిస్థితి. మార్కెట్ అధికారుల ప్లాన్ The next day. ఇదే కదా నీ కథ, ముగింపు లేనిదై సదా ఏమైంది మామ, ఫుర్లో మంది అవుతున్నావు? ఏం చెప్తా వాళ్ళడు, మొన్ననే ఉల్లిగడ్డ సరిగా లేదు, మొన్ననే పెరిగేసినాం, సరైన రేట్ లేదు. రేట్ అప్పు తెచ్చి చేసినాం, ఆ అప్పు కట్టడానికి కూడా డబ్బులు లేవు. ఆ పిల్లల పిల్లలు అందరూ మాకు అసలు మా పరిస్థితి బాగాలేదు. అందుకే ఈ డిసిషన్ తీసుకున్నాను, చచ్చిపోదాం అనుకుంటున్నా. నష్టం వచ్చినంత మాత్రాన ఇలా ప్రాణం తీసుకుంటారా మామ? మీలాంటి రైతులు లేకుంటే మాకు అన్నంగా దొరకదు మామ. ఈ దేశము ఎట్లా బాగుపడుతుంది మామ? ఎవరైనా అన్నం పెడితే అన్నదాత సుఖీభవ అంటాం. అన్నదాత అంటే ఎవరో తెలుసా? వండినవాడో వడ్డించినవాడో కాదు, పండించినవాడు. వ్యవసాయానికి మించిన సాయం ఆ దేవుడు కూడా చేయలేడు. దయచేసి రైతులను పట్టించుకోకపోయినా పర్లేదు, కానీ రైతులను గుర్తించండి. సదా సాగదా ఇదే కదా.